జిల్లా సదాశివపేట పట్టణ పురపాలక సంఘం నూతన వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అపర్ణ శివరాజ్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ 26 వార్డు కౌన్సిలర్. సదాశివపేట పురపాలక సంఘం మొత్తం కౌన్సిలర్లు 26. ఇందులో ఎన్నికకు 19 కౌన్సిలర్లు హాజరయ్యారు. ఏ పార్టీ నుంచి కూడా ఆథరైజేషన్ ఫామ్ ఏ జారీ చేయబడలేదు. అంటే బీ ఫామ్ ఇవ్వడానికి అథారిటీ అనేది జారీ చేయబడలేదు. ఏ గుర్తింపు పొందినటువంటి పార్టీ నుంచి విప్ జారీ చేయబడలేదు, ఫారం ఏ ఇవ్వలేదు, ఫారం బి కూడా మాకు ఎలక్షన్ ప్రొసీడింగ్కి 1 అవర్ ముందర మా ఆఫీస్కి చేరలేదు. కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి అనర్హత అంటూ ఎటువంటి ఏమి కూడా ఏ కౌన్సిల్ ఉండే అవకాశం లేదు. అంతేకాకుండా దీనిలో ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి బలపరచడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిపాదించినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పాలి. ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతిపాదించబడిన వ్యక్తికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా? ఏకగ్రీవంగా చైర్పర్సన్ని శ్రీమతి అపర్ణ పాటిల్ వార్డు నెంబర్ 26 ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎవరు కూడా వ్యతిరేకించలేదు. కాబట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవమైనటువంటి ఎన్నికగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. 18 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఎంఏ శాఖ తేదీ 16/1/2020 నిర్దేశించబడిన మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నెంబర్ 282 ఆఫ్ TCSE మరియు ప్రభుత్వ సదాశివ మున్సిపల్ కార్యాలయంలో సదాశివపేట చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ కోసం ముందస్తుగా ఒక నోటీసు ఫామ్ 3 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు కావలసినటువంటి పూర్తి ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎంతమంది? 26 కౌన్సిలర్లో మనకు కావలసినటువంటి కోరం 1/2 వంతు అనగా 16 మంది లేదా అంతకంటే పైన, కానీ అంతకంటే పైన 19 మంది హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీమతి పాటిల్ అపర్ణ గారిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. మన సదాశివపేట ఇంత ప్రభాకరన్ ఎమ్మెల్యే గారు నాకు సహకరించినందుకు, నాకు ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు, నా తోటి కౌన్సిలర్లు అందరు నాకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదములు. అందరి సహకారంతో సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. అందరి సహకారంతో నేను చైర్మన్గా ఎన్నిక అయినాను.